హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఇంటిగ్రేషన్లో మరొక ఇంపార్టెంట్ షార్ట్కట్ చూద్దాం. సో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఉంది కదా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి వస్తుంది, రైట్? సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది, అవునా, ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ పక్కనే ఉండి, అంటే ప్రొడక్ట్ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ పవర్లో ఎన్ ప్లస్ వన్ హోల్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి వస్తుంది. ప్రాబ్లం చేస్తే ఈ షార్ట్ కట్ మీకు ఈజీగా అప్లై అవుతుంది. సి ఎలా చేయాలంటే ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై ఎక్స్ ఉంది కదా, సి ఇక్కడ పవర్ ఎన్ ప్లేస్లో 3 ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. కాబట్టి ఈ షార్ట్ కట్ని మనం వాడదాం. ఎలా అంటే ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 3 ఇంటూ 1/xని పక్కన రాయచ్చా? ఎస్, ఐ కెన్ రైట్ లైక్ దిస్. ఎస్ అవును. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లాగ్ ఎక్స్, అవునా? డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంతనా? డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1/x, అవునా కదా? అంటే ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పక్కన ప్రొడక్ట్ ఫార్మాట్లో ఉంది. ఎన్ ప్లేస్లో 3 ఉంది, అవునా కదా? అండ్ ఎన్ ప్లేస్లో 3 ఉంది. కాబట్టి షార్ట్ కట్ అకార్డింగ్ టు షార్ట్ కట్ ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ లాగ్ ఎక్స్, కాబట్టి లాగ్ ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 డివైడెడ్ బై 3 ప్లస్ 1 ప్లస్ సి, అవునా? 3 ప్లస్ 1 అంటే ఎంత? 3 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 4, రైట్? డినామినేటర్లో కూడా 4 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై ఎక్స్ డిఎక్స్. అంటే ఆన్సర్ ఎంత? లాగ్ ఎక్స్ పవర్ 4 హోల్ డివైడెడ్ బై 4 ప్లస్ సి, రైట్? అంటే ఈ షార్ట్ కట్ని అబ్జర్వ్ చేస్తే విత్ ఇన్ 1 స్టెప్లో మీకు ఆన్సర్ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ వన్ సి. తర్వాత ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉంది కదా. దీన్ని ఎలా రాస్తాను? ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, ఇంటూ డిఎక్స్, అవునా కదా? మనకు ఆల్రెడీ తెలుసు డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, అవునా కదా? ఎస్ ఓనో. దీని యొక్క డెరివేటివే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పక్కనే ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో tan ఇన్వర్స్ ఎక్స్ ఉంది అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1/x స్క్వేర్ ఉంది. ఎన్ ప్లేస్లో 2 ఉంది. ఎన్ వాల్యూ ఈజ్ 2 హియర్. కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్. ఎన్ ప్లేస్లో 2 ఉంది. 2 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 3 tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 ప్లస్ 1 దట్ ఈస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 3 ప్లస్ సి. ఆన్సర్ ఈస్ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి, రైట్? సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. ప్లీజ్ నోట్ దిస్ 2 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కంపల్సరీగా అడుగుతాడు ఎంసెట్లో. లిజన్ కేర్ఫుల్లీ. ఇదే ఫార్మాట్లో దీన్ని మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ రూట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని రాయొచ్చు కదా. ఎస్, ఐ కెన్ రైట్ లైక్ దిస్. తర్వాత స్టెప్ ఏంటంటే రూట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని కూడా రాయొచ్చు కదా. రాయొచ్చు. రూట్ అంటే అర్థం ఏంటి? లిజన్, రూట్ ఏ అంటే ఏ పవర్ 1/2 అనే కదా అర్థం. I hope you already know that. So sin inverse x నేను ఎలా రాయొచ్చు? sin inverse x హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు, అవునా? ఇంటూ 1 డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అవునా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, ఎన్ ప్లేస్లో 1/2 ఉంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇదా కదా చెక్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేరేనా? ఎస్. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ అయింది. సో ఈ షార్ట్ కట్ని నేను అప్లై చేయొచ్చు. ఎస్. సో వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1. వాట్ ఈజ్ ఎన్? 1/2. సో 1/2 కదా. 1/2 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 1/2 ప్లస్ 1 ప్లస్ సి, అవునా? సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 1/2 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 3/2 హోల్ డివైడెడ్ బై 3/2 ప్లస్ సి. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? 2/3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ప్లస్ సి, అవునా కదా? సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ ఫర్ రూట్ ఓవర్ ఇంటిగ్రల్ రూట్ ఓవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఆన్సర్ ఎంత అంటే 2/3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ప్లస్ సి. సో క్వశ్చన్ని మీరు కేర్ఫుల్గా మ్యానిపులేట్ చేసుకొని ఈ షార్ట్ కట్ని అప్లై చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us సాల్వ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ సైన్ పవర్ 10x డివైడెడ్ బై కాస్ పవర్ 12x డిఎక్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్ దీన్ని నేను ఎలా మ్యానిపులేట్ చేస్తానంటే సి ఇంటిగ్రల్ sin power 10x divided by cos power 10x
రైట్ ఇంటూ 1 బై కాస్ పవర్ 2x dx అని రాయచ్చా, బికాస్ కాస్ పవర్ 12x అంటే కాస్ పవర్ 10x ఇంటూ కాస్ స్క్వేర్ x అని రాయచ్చా. 10 + 2 ఈజ్ నథింగ్ బట్ కాస్ పవర్ 12x. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దీన్ని నేను ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, సైన్ బై కాస్ ఈజ్ నథింగ్ బట్ tan కదా, tan పవర్ 10x ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ x అంటే సీకెన్ స్క్వేర్ x dx. రైట్ ఆర్ నాట్? ఇప్పుడు చూడండి, దీన్ని tan పవర్ 10x అంటే tan x హోల్ పవర్ 10 అని రాయొచ్చు కదా. ఎనీథింగ్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో tan x ఉంది, n ప్లేస్లో 10 ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత, సీకెన్ స్క్వేర్ x అయినా, d/dx ఆఫ్ tan x ఈజ్ సీకెన్ స్క్వేర్ x. ఎస్ ఆర్ నో? సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ dx ఫార్మాట్లో ఉంది. సో ఆన్సర్ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1 బై n+1 + c. తెలుసు కదా. సో వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ tan x. సో tan x పవర్ n+1, that is nothing but 10+1 divided by 10+1 plus c. So answer is tan x power 11x or as tan x power 11 ఏదైనా రాయొచ్చు, divided by 11 plus c. This is the answer, right? Please note this, very very important question. Okay, next one. Okay, look at the next question friends. Same model, ఇంటిగ్రల్ cos power 9x హోల్ డివైడెడ్ బై sin power 11x dx కనిపిస్తుంది కదా. సరే, దీన్ని ఎలా చేయాలంటే లిజన్, ఇంటిగ్రల్ cos power 9x whole divided by sin power 9x into 1 by sin square x dx. అవునా? 9 + 2 is nothing but 11 కదా, a power m into a power n, a power m plus n, రైట్. సో దీన్ని మనం మళ్ళీ ఎలా రాయొచ్చు, cos by sin ఉంది కాబట్టి cot power 9x into 1 by sin square x. 1 by sin square x అంటే cosecant square x ఏ కదా. ఎస్, dx. సో cot power 9x అన్నా cot x హోల్ పవర్ 9 అన్నా ఒకటే, అవునా. సో ఇప్పుడు d/dx ఆఫ్ cot x ఎంత, d/dx ఆఫ్ cot x దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ cosecant స్క్వేర్ x dx ప్లస్ c. సారీ, ప్లస్ c ఉంటుంది ఇంటిగ్రేషన్లో కదా అది. సరే, d/dx ఆఫ్ cot x ఈస్ నథింగ్ బట్ మైనస్ cosecant స్క్వేర్ x. కానీ ఇక్కడ మైనస్ అన్నది లేదు. నేనేం చేస్తానంటే ఆ మైనస్ని పెట్టి ముందు ఇంకో మైనస్ పెడతాను, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, ఇన్ ఆర్డర్ టు దీన్ని ఈ పర్టికులర్ షార్ట్కట్లో వాడడానికి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లోనే ఉందా, d/dx ఆఫ్ cot x ఈజ్ మైనస్ cosecant స్క్వేర్ x, అదే ఫార్మాట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే cot x, n ప్లేస్లో 9 ఉంది కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, cot x హోల్ పవర్ 9 + 1 డివైడెడ్ బై 9 + 1 + c. అవునా. సో మైనస్ cot పవర్ 10x డివైడెడ్ బై 10 + c. దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ నాట్ cos, దిస్ ఇస్ cot పవర్ 10x బై 10 + c, ముందు మైనస్ ఉంటుంది, రైట్. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సి, ఈ క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చిన్న లాజిక్ ఉంది ఇందులో. ఇంటిగ్రల్ tan పవర్ mx హోల్ డివైడెడ్ బై sin x ఇంటూ cos x dx కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక్కసారి ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ dx, ఇదే కదా ఫార్ములా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n+1 బై n+1 + c. అవునా. సరే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n కనిపిస్తుంది ఇక్కడ, అంటే tan x పవర్ m కనిపిస్తుంది, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ tan x అని మనకు అర్థమైపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ tan x అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, d/dx ఆఫ్ tan x ఈజ్ secant స్క్వేర్ x. అవునా, d/dx ఆఫ్ tan x వాల్యూ ఈజ్ secant స్క్వేర్ x. కానీ పక్కన నాకు ప్రొడక్ట్లో secant స్క్వేర్ x కనబడలేదు, 1 by sin x ఇంటూ cos x కనిపిస్తుంది, రైట్. కాబట్టి 1 by sin x ఇంటూ cos xని secant స్క్వేర్ xలోకి కన్వర్ట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి, ఆల్రెడీ డినామినేటర్లో కాస్ ఉంది, పైకి వెళ్తే secant x అవుతుంది, కానీ secant స్క్వేర్ x కావాలి. మళ్ళీ ఈ సైన్ పోవాలి అంటే ఏం చేయాలి, నేను జాగ్రత్తగా ఆలోచించండి. tan x పవర్ m రాయండి ఫస్ట్, sin x ఇంటూ cos x కదా. నాకు రావాల్సిందేమో ఇక్కడ secant స్క్వేర్ x, కాబట్టి sin x అనేది పోవాలి. కాబట్టి న్యూమరేటర్లో sin x రాయండి, డినామినేటర్లో sin x రాయండి. అప్పుడు ఈ సైన్ పోతుంది కదా, ఈ సైన్ అలా ఉంచండి. తర్వాత కాస్ అనేది స్క్వేర్ అవ్వాలి, అవునా కదా. సో కాస్ అనేది స్క్వేర్ secant స్క్వేర్ అవ్వాలంటే కింద cos స్క్వేర్ ఉండాలి. అంటే ఏం చేయాలి, మళ్ళీ నేను డినామినేటర్లో cos x రాయండి, న్యూమరేటర్లో కూడా cos x రాయండి, రైట్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ సైను పోతుంది, రైట్. ఈ కాస్ స్క్వేర్ అవుతుంది, కాస్ బై సైన్ మిగిలింది. సింపుల్గా మీరు ఇదంతా కూడా చేయకుండా సైన్ బై కాస్ ఈజ్ నథింగ్ బట్ tan x కదా. సో ఏం చేస్తానంటే tan x డివైడెడ్ బై tan x చేయండి ఇంటూ dx. ఎందుకు చేశాను ఇలాగా చూడండి, నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది. సో
tan x పవర్ m, ఎస్ ఆర్ నో? డినామినేటర్లో tan x ఉంది, a పవర్ m డివైడెడ్ బై a పవర్ n, a పవర్ m బై a పవర్ n, దట్ ఈస్ నథింగ్ బట్ a పవర్ m మైనస్ n. సో ఈ రెండింటిని యూజ్ చేసి ఆ ఫార్ములాని వాడండి, a పవర్ m బై a పవర్ n, a పవర్ m మైనస్ 1. కాబట్టి tan x పవర్ m డివైడెడ్ బై tan x ఏమొస్తుంది? tan x పవర్ m మైనస్ 1 వస్తుంది, అవునా? డివైడెడ్ బై sin x ఇంటూ కాస్ x. సో ఈ sin x ఇంటూ కాస్ xని క్యాన్సిల్ చేయడానికి నేనేం చేశాను? tan x పెట్టాను. సో tan x అంటే sin బై కాస్, అవునా? sin x డివైడెడ్ బై cos x dx. ఎస్ నో? ఇప్పుడు నాకు sin x క్యాన్సిల్ అయిపోతుందా? cos x ఇంటూ cos x ఈజ్ cos స్క్వేర్ x కదా, న్యూమరేటర్కి వెళ్ళేటప్పుడు sec స్క్వేర్ x అయిపోతుంది కదా, రైట్? సో ఇంటిగ్రల్ tan x పవర్ m మైనస్ 1 ఇంటూ 1 డివైడెడ్ బై cos స్క్వేర్ x dx, రైట్ ఆర్ నాట్? సో ఇంటిగ్రల్ tan x హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ secant స్క్వేర్ x dx, రైట్? ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్మాటే ఉంది కదా, ఎందుకంటే డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈజ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, అవునా కదా? అందుకని టాన్ బై టాన్ చేసామన్నమాట, రైట్? సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి, ఎన్ ప్లస్ 1 ప్లస్ సి, అవునా కదా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది ఇక్కడ? టాన్ ఎక్స్ ఉంది. సో tan x పవర్ n అంటే ఏముంది? m మైనస్ 1 ఉంది, n ప్లేస్లో m మైనస్ 1 ఉంది ఇక్కడ. సో m మైనస్ 1 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై m మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ సి, రైట్? సో మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా నాకు ఆన్సర్ ఏమి మిగులుతుంది? tan x హోల్ పవర్ m డివైడెడ్ బై m ప్లస్ సి. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, రైట్? సో ఈ ఇంటిగ్రేషన్కి ఫైనల్ ఆన్సర్ ఏంటి? tan x పవర్ m లేదా tan పవర్ mx డివైడెడ్ బై m plus c, right? So these are very, very, very important models. I hope you understand this shortcut. Please do like, comment and share, and please don't forget to subscribe and don't forget to touch the bell icon, right friends? Let us meet in the next session. See you. Bye bye.